ఈజీగా చిన్నంగాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలను వేయించి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సర్ జార్లో వేయించిన నువ్వులు, ఈ పచ్చిమిరపకాయలను వేసి పక్కన పెట్టుకోండి. ఒక మందపాటి గిన్నెలో బాగా క్లీన్ చేసిన శనగాకుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఆకు అనేది మంచిగా కుక్ అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. బాగా కుక్ అవ్వకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ అస్సలు బాగోదు. ఇది కుక్ అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ఎల్లిపాయలని, దాంతోపాటు కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, లైట్గా మెంతులు ఇవన్నీ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని దీనికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ప్రాపర్గా బ్లెండ్ చేసుకోండి. ఇది బ్లెండ్ అయిన తర్వాత దీంట్లో శనగాకును కూడా వేసుకొని రివర్స్ తిప్పుకొని ప్రాపర్ ఫైన్ పేస్ట్ చేసుకోండి. లాస్ట్కి పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే శనగాకు చట్నీ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.